హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా పప్పుచారు సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ క్రిస్పీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక 1/2 kg బెండకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా మీడియం సైజులో ఉండేటట్టు కట్ చేసుకొని తీసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా అలాగని పెద్ద ముక్కలుగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో ఉండేటట్టు కట్ చేసిన తర్వాత ఫ్యాన్ గాలికి ఒక పావు గంట సేపు వదిలేసేయండి. ఇవి కొంచెం డ్రై అయితే ఆయిల్ని ఎక్కువగా పీల్చవన్నమాట. ఒక పావు గంట తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని బెండకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా ఆయిల్కి ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ విధంగా ఆయిల్లో నురగంతా తగ్గి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ వాయి వేసే ముందు ఆయిల్ని బాగా హీట్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా వేసేస్తే బెండకాయ ముక్కలు ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి. ఈ బెండకాయ ముక్కలు సగం వేగిన తర్వాత ఇందులోకి అంటే గరిటెలోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసేసుకొని లైట్గా 1 నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం లైట్గా ఫ్రై చేసిన తర్వాత సేమ్ మనం బెండకాయ ముక్కలు ఏ బౌల్లో వేసుకున్నామో అదే బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని కూడా చక్కగా ఫ్రై చేసుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఆయిల్లోకి మనము ఒక 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకొని వేయించుకోవాలండి. పల్లీలకి క్వాంటిటీ ఏముండదు, మనకి ఇష్టమైతే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు లేదా తక్కువ కూడా వేసుకొని ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఆయిల్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలను లైట్గా కచ్చాపచ్చగా దంచుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ బౌల్లోకి వేసేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకుని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా లైట్గా తెల్లగా అయిన తర్వాత ఈ పచ్చిమిర్చిని కూడా సేమ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేయించుకున్న వెంటనే అంటే ఇవి కొంచెం వేడిగా ఉండగానే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ బెండకాయ ఫ్రై సేమ్ మనకి ఫంక్షన్స్లలో వడ్డించే బెండకాయ ఫ్రై లాగా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.